తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 5. తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. సక్రమంగా ఆలోచనలు చేసి ఆచితూచి మాట్లాడే మీ వైఖరి మేలు చేస్తుంది. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తులకు అవకాశం వచ్చినా మీకు ఉపకారం చేయరు. అందుకు ప్రతిగా వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, తోలు ఉత్పత్తులతో చేసే వ్యాపారాలు, లోహపు వ్యాపారాలు, హెర్బల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు న్యాయంగా చేసే వారికి ఎలాంటి లాభాలు రావు. పండు, పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం వస్తుంది. కొన్ని కారణాల చేత అవకాశం వద్దని నిర్ణయించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. బరువు బాధ్యతలు తెలుసుకున్నామన్న సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి 100% వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన బలం ఎక్కువగా ఉంది. 100%. దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలను రూపుమాపుకోవటం మంచిది. ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు. ఆదాయం ఉంటుంది, చేతిలో మాత్రం ధనం నిలబడదు. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని విషయాలను పట్టుకుని సాగదీయవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వటం వల్ల విరోధులవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం. మీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగ పరంగా సంతృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి తిరిగి ఉద్యోగం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా పరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది. అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం జరగవు. పొదుపు పథకాలు పాటిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆత్మీయుల ప్రవర్తన, పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదామనుకున్నా సర్దుకుపోలేని విధంగా ఉంటుంది. బాధ్యతారహితంగా వ్యవహరించే వ్యక్తుల్లో మార్పు రాదు. వారి బరువును కూడా మీరే మోయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఆత్మీయులు, స్నేహితులు అండగా ఉంటారు. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ వంటి నొప్పులు బాధిస్తాయి. విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన అధికారులతో, రాజకీయ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు సంబంధించిన తగవుల్లో తలదూచవద్దు, తీర్పులు చెప్పవద్దు. అందరూ బాగానే ఉంటారు, మీరు ఒక్కడే విరోధం అవుతారు. అందుకే ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలు మాత్రం వద్దు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో ఏర్పడిన అభిప్రాయాలు, భేదాలు సమసిపోయి కొన్ని మంచి కార్యక్రమాల్ని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. పనికిమాలినటువంటి ఐకమత్యం వల్ల మీరు ఒంటరి వారు అవుతారు. జాగ్రత్త వహించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వంగి ఉండటం, తగ్గి ఉండటం, ఇతరులు చేసినటువంటి ప్రతిదానికి తల ఊపటం మీకు చేత కాదని చెప్పని తేల్చి పారేస్తారు. దైవానుగ్రహం ఉంటే, ధర్మం నా వైపే ఉంటే నాకే విచారం లేదు, పనికిరాని వారి సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు. బెదిరింపులకు లొంగరు. మొండివై కొంతమంది పెద్దలతో, సమాజంలో పరపత కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురవుతారు. నిజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులను దూరం చేసుకున్నందుకు బాధపడతారు. వారికి ఇన్నాళ్లు సహాయపడినందుకు ప్రతిగా వారికి తగినటువంటి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్టాత్మకమైన విందులు, సదస్సులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. భగవంతుణ్ణి కోరికలు అడిగే పద్ధతి కూడా స్వస్తి చెబుతారు. ఏది కానుంటే అదవుతుంది, మన దేవుడికి దండం పెట్టి ఊరుకుందాం, కోరిక కూడా అడగకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారిని కొంత ఆర్థికంగా ఆదుకోవలసిన